బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 20 సంవత్సరాల చరిత్ర మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద, జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది, రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి గారేమో మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ అని నామకరణం చేసిండు. మీ టీవీల పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూశారు. మేమేందంటే మా అస్తిత్వం, మాకు ఆ భూమితోని మట్టితో ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు, నేను మా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. దేనికి అరెస్ట్ చేస్తాం? దేనికి అరెస్ట్ చేస్తారు? మీరు ఓకే అన్న చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా, ఏసీపీలు, సీఏలు అందరూ మొదలుకొని అందరూ కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు.